సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళిని కలిసి బాపట్ల డిపోలో కాలం చెల్లిన బస్సులు మరియు ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతున్నారని జై భీమ్రావ్ భారత పార్టీ అధ్యక్షులు కొచ్చెర వినయరాజు కలెక్టర్ కి విజ్ఞాన పత్రం అందజేశారు. కొచ్చెర వినయరాజు మాట్లాడుతూ కాలం చెల్లిన బస్సులు నడపడం వల్ల సాంకేతిక లోపాలు బస్సులు గమ్యస్థానాలకు చేరకుండా మధ్యలోనే ఆగిపోతున్నాయని అన్నారు. ఇలా కాలం చెల్లిన బస్సులను నడపడం వలన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, హాస్పిటల్ కి ఆఫీసులకు వెళ్లాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న బాపట్ల డిపో మేనేజర్ పై చర్యలు తీసుకుని మంచి బస్సులు నడిపే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, ప్రయాణికులను ఇబ్బంది పడకుండా త్వరగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కి వినతి పత్రం అందజేశామని జై భీమ్రావ్ భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు పర్రె కోటయ్య అధ్యక్షుడు కొచ్చెర వినయరాజు మీడియాకు తెలియజేశారు. అదేవిధంగా బాపట్ల జిల్లా అని చెప్పుకుంటున్నామే కానీ ఈ యొక్క ఎంతో సిగ్గుచేటు అవమానకరమైన విషయం ఏంటంటే బాపట్ల జిల్లాలో ఇంత మట్టికి డిఎంఓ గారి పోస్ట్ ఖాళీగా ఉంది. ఇది ఎంత ఆశాస్పదమైన విషయం అంటే ఒక్కసారి గమనించండి ప్రజలారా. బాపట్ల జిల్లా అని చెబుతున్నాము. ఈ యొక్క డిపోని గాలికి వదిలేసిన పాలకులు ఇకనైనా సరే చర్యలు తీసుకుని కొత్త బస్సులు వేసి ప్రయాణికులకు ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్టు చేయాలని చెప్పేసి జై భీమ్ భారత్ పార్టీన మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్.